సో ఆర్టిస్ట్గా మీరు నేర్చుకున్న లెసన్ ఏంటి? ప్రొడ్యూసర్గా ఇప్పుడు మీ ప్రొడ్యూసర్ పక్కన ఉన్నాడు, మీరు ఓ ప్రొడ్యూసరు. సో ప్రొడ్యూసర్గా ఆయన ఫేస్ చేసిన దానికి మీరు ఫేస్ చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది లేడీ ప్రొడ్యూసర్గా. సో నేనేది ఒక్కొక్క ఫేస్ నుంచి మీరు నేర్చుకుంది ఏంటని? ఆర్టిస్ట్ ఫేస్గా యూ షుడ్ బి టెక్నీషియన్ ఫ్రెండ్లీ ఆర్టిస్ట్. అంటే ఇప్పుడు ఈ లైట్ కెమెరా ఇదంతా ఎవరి కోసం? ఒక ఆర్టిస్ట్ కోసమే. ఒక ఆర్టిస్ట్ దానికి ఎంత బాధ్యతగా ఉంటాడో, ఎంత న్యాయం చెయ్యాలి, యాటిట్యూడో లేకపోతే బిహేవియరో లేకపోతే టైంకి ఫ్లెక్సిబుల్ ఉండమో, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఆల్ టుగెదర్ పరిస్థితిని అందరి కోసం అర్థం చేసుకొని టెక్నీషియన్స్కి ఫ్రెండ్లీగా ఉంటే ఆ ఆర్టిస్ట్కి లైఫ్ లాంగ్ ఎక్కువ అయిపోతుంది. అలానే ఒక ప్రొడ్యూసర్ పరంగా ఆలోచిస్తే ఇప్పుడు ప్రొడ్యూసర్ 24 క్రాఫ్ట్స్కి ఒక బ్యాక్ మానిటర్. డబ్బులు అనేది ఒక విషయము, పరిస్థితి బట్టి మనం ఎలా వెళ్తున్నాము, ఏ కాంటెంట్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు 24 క్రాఫ్ట్స్కి మనము ఎలా చూసుకుంటున్నాము, ఏ విధంగా మనం దాంట్లో ఒక విషయాన్ని నేర్చుకుంటున్నాము, ఒక మనిషితో డీల్ చేసుకుంటున్నాము, మ్యాన్ పవర్ని పంపిస్తున్నాము, ఆ డైరెక్టర్కి పని అసైన్ చేసుకుంటున్నాము, ఒక డైరెక్టర్కి కథకి ఓకే చెప్తున్నాము, ఈ వర్కౌట్ అవుతుందా లేదా అనేది ఒక అనాలిసిస్ మీద ఒక సబ్జెక్ట్ని పాస్ చేసుకుంటున్నాము. ఇది అంతా ఒక ప్రొడ్యూసర్కి చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీస్. ఎందుకంటే ఒక కథని ఓకే అన్న తర్వాత దాన్ని మీరు ప్రొడ్యూసర్ అయిన తర్వాత ప్రొడ్యూసర్ల మీద గౌరవం పెరిగింది సార్. వెరీ మచ్. వై నాట్ సార్? ఒక మూవీ సబ్జెక్ట్ ఫైనల్ చేయడం, తర్వాత దాన్ని లొకేషన్తో సహా షూట్ చేయడం, పోస్ట్ ప్రొడక్షను, ప్రీ ప్రొడక్షను, తర్వాత ఈ రిలీజ్ తర్వాత బయటికి రావడం, ప్రమోషన్స్, ఇదంతా ఏంటి సార్? ఒక మనిషి జీవితకాలంలో నాలాంటి మనిషితో ఒకటే మూవీ చేసుకొని నారార్ గంగి అని చెప్పి సెట్ అయిపోతారు సార్. దట్ ఈస్ సో మచ్ ఆఫ్ టీడీఎస్ వర్క్. ఇదే నేను చెప్తున్నా, నేను ఇదే దేవుడి పేరు తీసుకుంటుంటే ఈ పాటికి స్వామి కిందకు వచ్చేసేవారు.